2018. మరి 2018 కి గాను అందరికంటే ముందుగా అవార్డుల పంట పండించడానికి తారలు దిగి వచ్చిన వేళ అతిరథ మహారథుల మధ్య జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 అంటూ అత్యంత వైభవంగా ఘనంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేస్తోంది జీ తెలుగు. లేట్ చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాము. నేనైతే సినీ ప్రేమికుల మధ్య ఉన్నాను. అక్కడ స్టేజ్ మీద ఏం జరుగుతుందో లుక్ వేసేద్దామా? చలో. ఆహా, ఎన్ని ఎన్ని యుగాలుగా ఎదురు చూస్తున్నాను. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. ఆహాహా, ఈ అవార్డు గురించే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నాకు దొరికింది ఈ అవార్డు. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవార్డుని ఇలా గెలుచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అసలు జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 బాబా బాబా. ఎస్, ఈ అవార్డు నాకే ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇన్నాళ్ళకి నా ఈ తపస్సు ఫలించినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నువ్వు నాకు దక్కావు. ఐ నో. హలో బ్రదర్. ఏంటి? ఓ, వెల్కమ్ బ్యాక్. మొక్కం గుర్తుందా? యా, గడ్డం తీసేసా. హలో, నువ్వేంటి అవార్డు ఏంటి నీకు దక్కడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? మరి నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు? 2018 లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను నేను. నువ్వు బ్లాక్ బస్టర్సా? ఏం చేసావు? ఒక్కటి చెప్పు. ఒక్కటి చెప్పు. ఒకటి కాదు, 5 సినిమాలు చెప్తాను. 5? రంగస్థలం చూసావా? చూసా. రంగస్థలంలో ప్రకాష్ రాజ్ కారుని గుద్దిన లారీ డ్రైవర్ ఎవరు? ఉన్నాడు ఒకతను. నేనే. అది నువ్వా? మరి చనిపోకుండా గుద్దడం అనేది ఒక కళ. అది నేను గుద్దాను. ఒకవేళ ప్రకాష్ రాజ్ చనిపోతే కథ మారిపోయేదిగా. సూపర్ ప్రదీప్. వెరీ ఇంపార్టెంట్ రోల్ ఐ ప్లేడ్. అంతేందుకు మహానటి చూసావా? చూసా. కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రలో చెన్నై స్టూడియోకి వెళ్ళినప్పుడు గేట్ తీసి లోపలికి వెళ్ళిందా? ఆ గేట్ తీసింది ఎవరు? క్రూషియల్ రోల్. నేను గేట్ తీయకపోతే ఆవిడ లోపలికి వెళ్ళేదా, స్టూడియోలో పని చేసేదా, మహానటి అయ్యేదా? గీతా గోవిందం చూసావా? చూసాను. ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కించిన బస్సు డ్రైవర్ ని నేనే. ఆ ముత్తు సీన్ మొత్తం నీ వల్లే జరిగిందన్నమాట. అంతెందుకు, నిన్న కాక మొన్న వచ్చిన అంతరిక్షం స్పేస్, ఆ రాకెట్ కింద నిప్పెట్టింది ఎవడు? నిప్పెట్టింది నువ్వేనా? లేకపోతే రాకెట్ పైకి వెళ్ళేదా? అంత సినిమా మనకు వచ్చేదా? బాబోయ్, ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు కనిపించలేడా ఏంటి అని అనుకున్నాను కానీ ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నువ్వు పాట అయ్యావు కాబట్టి ఈ జీ సినీ అవార్డ్స్ తెలుగు మాత్రం నీకు ఖచ్చితంగా రావాలి ప్రదీప్. నీకే ఆ అవార్డు, నీకే ఆ అవార్డు, నీకే ప్రదీప్. నాకు తెలుసు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఎవడు పడితే వాడు రావడానికి, ఏది పడితే అది తీసుకోవడానికి ఇదేమైనా కోటిలో కొనుక్కునే అవార్డు అనుకున్నావా? జీ సినీ అవార్డ్ తెలుగు సంపాదించుకోవాలి బాస్. పాయింట్ కరెక్ట్ గానే చెప్పావు. తీసుకుంటే లేడీస్ తీసుకోవాలి. అందుకే అమ్మాయి తీసుకోవాలి. నాకు రావాలి అవార్డు.
మీరేం చేస్తారో ప్రదీప్ కి మాత్రం అవార్డు ఇవ్వడానికి వీల్లేదు. మీరే చెప్పండి, ఈ అవార్డు నాకు రావాలి కదా. నేను ఇచ్చేది నేనెవడు, తీసుకునేది నువ్వెవడు? ఇవ్వాల్సింది వాళ్ళు ప్రేక్షకులు. అంటే మరి ఇది రాలేదంటే మరి నాకేంటి సార్? మరి నీకు స్పెషల్ గా ఇస్తారు ఒకటి ఉంది ఐటమ్. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. గెస్ట్లు కూడా అందరూ వచ్చారు కాబట్టి మనం అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తాం. నువ్వు వెళ్ళేటప్పుడు కనిపించి నేను నీకు ఇచ్చేస్తాను. నాకు ఇంకా క్లారిటీ అర్థమైంది. ప్రస్తుతానికైతే మొదలెట్టేద్దాము జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. అందరికంటే ముందుగా అవార్డుల పంట పండించడానికి తారలు దిగి వచ్చిన వేళ అతిరథ మహారథుల మధ్య జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 అంటూ అత్యంత వైభవంగా ఘనంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేస్తోంది జీ తెలుగు. 2018 was my best year for music. కంటిన్యూస్గా 100 స్క్వాట్స్ చేశాక ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. ఎన్ని కలగలిపితే ఒక ఎన్టీఆర్. ఏదో మామాలుడు పంచుకున్నట్టు ఉంది. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నీ పెన్నుకు వెన్ను వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. You guys have been so amazing. Thank you to the audience. This one is honestly for you. బిగ్ సెల్యూట్ టు ఆల్ ద తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది తెలుగు సినిమా స్టామినా.